హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూపిస్తున్న వాటితో నేను ఎగ్ కర్రీ చేశాను. అది ఎలా చేశానంటే, బాండ్లో పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ టమాటో వేసి అందులోకి ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గే వరకు నేను ఇంకొకటి చిన్న బాండ్లో పెట్టుకొని ఆయిల్ వేసి హాఫ్ బాయిల్స్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఒక 4 ఎగ్స్ని హాఫ్ బాయిల్స్ 4 రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం మగ్గించిన దాంట్లోకి కారం పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అయితేనే బెటరు. ప్యాకెట్స్ అయితే వద్దు, స్మెల్ వస్తుంది. ఇప్పుడు హాఫ్ బాయిల్స్ అన్నీ మనం 4 ఒక ప్లేట్లో రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది మగ్గిపోయింది, పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది అనమాట. సో మనకి గ్రేవీ ఎంతైతే అవసరమో అంత గ్రేవీకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది గ్రేవీ మనకి రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న హాఫ్ బాయిల్స్ని అందులోకి వేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర చల్లేసి ఆ గ్రేవీ అంతా ఈ 4 ఆమ్లెట్స్ బాగా పీల్చుకునే వరకు మనం దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గిద్దాం అనమాట. సో ఒక 10 నిమిషాలు క్యాప్ పెట్టేసి వదిలేసేయండి. ఇప్పుడు మనకి చిక్కగా రెడీ అయిపోతుంది. మనకి గ్రేవీ ఇంకా ఉండాలంటే కొంచెం ముందుగా ఆఫ్ చేసుకోండి. చాలు చిక్కగా అంటే కొంచెం లేట్గా ఆఫ్ చేసుకోండి. నేనైతే ఇలా స్పెషల్గా చేశాను. కామెంట్ ప్లీజ్.